జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. జీలుగు, జనుము విత్తనాల కోసం ఉదయం నుంచి రైతులు బార్లు తిరారు. విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు 1000 బస్తాల విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తామని, మరో 2500 బస్తాలు అవసరం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి బ్యాగులు వస్తాయని చెప్పారు అధికారులు. ప్రొద్దున 10:30కు స్టార్ట్ చేస్తామన్నారు. కాకపోతే ప్రొద్దున 6 గంటల నుంచే స్టార్ట్ చేసిరట. ఇక్కడ ఉన్నదంతా ఒక 400 నుంచి 500 మంది జనాలు ఉంటారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాగ్ ఇస్తారు. 5 ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే బ్యాగు, 3 ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే బ్యాగు, మిగతా ఇంకొక 600 బ్యాగులు ఎటుపోయినాయి. అదే కాకుండా రైతులకు కనీస సౌకర్యాలు, కనీసం టెంట్ వేయలేరు. రైతులు ఈ ఎండల పడిగాపులు కాస్తారు. ఏదైనా కానీ ముందు చర్యగా ముందే చెప్పారు నాయకులు, ఏమని జీలుగు, జనుము అవైలబుల్లో ఉంచాలని. కానీ ఇప్పటికి కూడా అవైలబుల్లో లేవు. కనీసము 600 మందికి 400 బ్యాగులు వంచేసి మిగతా బ్యాగులు ఎడిపోయినాయి. అందరికీ ప్రతి ఊళ్ళే వాళ్ళ DCMSలో కానీ లేకపోతే విలేజ్ పర్పస్గా గ్రామ రైతు వేదికలు ఉన్నాయి. అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని అవసరాలు ఉన్నాయి అనేది ఫస్టే ఒక ఎస్టిమేషన్ వేసి ఇన్ని బ్యాగులు అవసరం పడతాయి కాబట్టి అది ఫస్టే కొరత లేకుండా చేస్తే ఇంత తిప్పలు ఉండకు. కనీసం రైతులకు కనీసం మర్యాద లేకుండా, కనీసం టెంటు లేకుండా ఎండల పడిగాపులు కాస్తారు. అగ్రోస్ సెంటర్స్లలో జన్ము జీలుగ విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరఫున సబ్సిడీ మీద రావడం జరిగింది. దీనిలో భాగంగా మనకు మెట్పల్లి మండల్లో 1000 బ్యాగ్స్ జన్ము జీలుగ ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. మరిన్ని మనం ఇండెంట్ పెట్టుకున్నాం. మరిన్ని బ్యాగ్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో రేపు ఎల్లుండి లోపల రాగలుగుతున్నాయి. అయితే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనం పర్మిట్స్ ఆఫీస్లోనే జనరేట్ చేసి అవుట్లెట్స్లో ఎండలో నిలబడకుండా రైతులకు మనం పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నితిన్ జాయిన్ అవుతున్నారు. నితిన్, ప్రతి ఏడాది కూడా ఇదే స్థితి రిపీట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. విత్తన పంపిణీ జరుగుతున్నప్పుడు అసలు ఎక్కడ కనిపిస్తుంది లోపం అనేది? అంటే అక్కడ ఎంత మేరకు అవసరమో అంత ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, అయితే ఈరోజు జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికంటే ఉదయం నుంచి కూడా రైతు అంతా కూడా ఈ జనుము విత్తనాల కోసం, దాంతో పాటు జీడియ విత్తనాల కోసం క్యూ కట్టుతూ నిలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెట్పల్లికి సంబంధించిన ప్రాంతంలో అయితే పదుల సంఖ్య, అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రైతులంతా కూడా అక్కడ వచ్చి 100ల సంఖ్యలో అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఉదయం వాళ్ళు రైతులంతా కూడా వచ్చేస్తాం పాస్బుక్లు, ఆధార్ కార్డులు ఇవన్నీ క్యూ లైన్ లో నిలబెట్టి దానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం పంటలు సాగు చేయడానికి ముందు ఈ జీలుగా మరియు జనుము విత్తనాలను ముందుగా వేసి సాగు చేస్తుంటారు. దీంతో ముందస్తు ఏది పంటకు ఒక బలంగా పనికొస్తుంది, అంటే నీళ్ళ సారవంతమైన భూసారం ఉంటుంది వీటి ద్వారా అని చెప్పేసి రైతులు ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అవుతుందో దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయని పరిస్థితి అవుతుంది. దీనికి ఇప్పటికే సంబంధించి ఈ రైతులకు సరిపడా విత్తనాలు అన్నిటి కూడా అక్కడికే ప్రభుత్వం ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా ఆ పరిస్థితి కనబడతలేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్ తో పాటు రామగుండంలో కూడా, దాంతో పాటు పెద్దపల్లిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఇప్పటికైతే వ్యవసాయ శాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ స్పందించిన దాఖలు అయితే కనబడే పరిస్థితి అయితే కనబడతలేదు. ప్రస్తుతం దాంతో పాటు మెట్పల్లికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ అవసరానికి మించి ఇంకొక 2500 బస్తాలు ఎక్కువ అవసరం ఉందని ఇప్పటికీ వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నితిన్.